బ్రతుకుతుంది మన నెమ్మది లేదు. నిజమా? మనశ్శాంతి లేదు. ఎందుకు బ్రతుకుతున్నామో నీకు అర్థమైతలేదు. చచ్చిపోతే బాగుండు. ఓ నీ బాబా కనికరించే ఆత్మ నీ పైన దిగి వస్తా ఉంది. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ పైన కనికరం చూపిస్తా ఉన్నాడు. నా బిడ్డ, ఏ చీకటి క్రియల్ని ఆవరించుకొని ఉండడం నేను చూస్తున్నాను. ఏ బంధకములేమో ఉన్నావో యేసుని శక్తి గల నామమున నీకు ఇచ్చిన ధిక్కారం చెప్పున వాటిని విడిచిపెట్టి వెళ్ళి చంచలం ఓ విహతల రకన మాసికల ఉదకర మాసిక షహుర మాసిక తవాసి. నీ శరీరం తేలికవుతుంది. నిన్నెన్నో చీకటి క్రియలు ఆవరించుకొని ఉన్నాయి. అవన్నీ వెళ్ళిపోవడం నేను చూస్తున్నాను. ఆ పాపను కూర్చోబెట్టాడు. వెళ్ళిపోవడం నేను చూస్తున్నాను. బంధకములన్నీ బంధింపబడినవన్నీ కట్లన్నీ విప్పడం నేను చూస్తున్నాను. దుర్మార్గులు వేసిన ప్రతి కట్లు బంధకాలు తెగిపోయినాయి. నా బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు ఎన్ని రోజులు ఇంకా నాకు ఇదే జీవితం, ఎన్ని రోజులు మనశ్శాంతి లేని జీవితం, ఎన్ని రోజులు నెమ్మది లేని జీవితం, ఇంతేనా మనిషి ఇంతేనా, నాకేట్లయితుందా, వేరే వాళ్ళు కూడా ఇట్లుంటుందా అని ఎన్నోసార్లు నీ ఆలోచన. కానీ ఈ రోజు నుంచి దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తానంటే, నీకు సంతోషాన్ని ఇస్తానంటే, నువ్వు ఏ వ్యక్తి కోసమైతే ఏడుస్తున్నావో ఆ వ్యక్తిని దేవుడు మార్చబోతున్నానంటున్నాడు. బాబా ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అమ్మా? దేవుడు మాట్లాడినని నిజమేనా? నాతో చెప్పినావా? నాతో ఇంతకుముందు చెప్పినావా? ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు సంతోషం అనిపిస్తుంది. సంతోషం